తాజాంశాన్ని చూస్తున్నాం. ప్రగతి భవన్లో రహదారులు భవనాల శాఖపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, రహదారులు భవనాల శాఖ సమీక్షలో కేసీఆర్ ఆదేశాల సారాంశం ఏంటి? ఇటీవలి వరంగల్ పర్యటన సందర్భంగా తనకు ఎదురైన అనుభవాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ రహదారుల భవనాల శాఖ సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్ లో మంత్రి తుమ్మల నాయకత్వంతో పాటు అధికారులతో సమావేశం ముఖ్యమంత్రి రహదారులపై గుంతల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. తాను వరంగల్ పర్యటనలో ఉన్నప్పుడు పాలకుర్తికి రహదారి మార్గంలో ప్రయాణించాను. ఆ సమయంలో చాలా గుంతలు కనిపించాయన్న విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించి తాను రహదారులపై ఎక్కడ గుంతలు ఉండరాదు, ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని గతంలోనే చెప్పినప్పటికీ అధికారులు సీరియస్ గా తీసుకోలేదు. ఇది మంచి పద్ధతి కాదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇందుకోసం అధికారులకు నెల రోజుల గడువిచ్చారు. మే నెలాఖరు నాటికి యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రంలోని అన్ని రహదారులకు మరమ్మతులు చేయాలి, ఏ రహదారిపై కూడా గుంతలు ఉండకుండా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. జూన్ 1 తర్వాత తాను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తారని, ఆ సందర్భంగా తనకు ఏ రహదారిపై ఎక్కడ గుంత కనిపించినా సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పారు. అప్పటికప్పుడే ఇక తాను అలసత్వాన్ని సహించేది లేదని, ఎక్కడైనా జూన్ 1 తర్వాత తన పర్యటనలో ఎక్కడైనా గుంతలు కనిపిస్తే మాత్రం అక్కడే ఆ అధికారిని సస్పెండ్ చేస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మరమ్మతులకు సంబంధించి అధికారులు చొరవ చూపాల్సి ఉంటుందని, అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. రహదారులు గుత్తేదారులు పనులు ఒప్పందం ప్రకారం పనులు చేయకపోవడం వల్ల రహదారి అలాగే ఉండిపోతుంది. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆ పరిస్థితి పోవాలి, ఆ దుస్థితి పోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. దీంతో పాటు రహదారులు భవనాల శాఖలో కొన్ని పోస్టుల పనిభారం పెరిగినందున కొన్ని పోస్టులను ఏర్పాటు చేయని కొన్ని సృష్టించాలని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అదే సందర్భంలో కొత్త జిల్లాల్లో కార్యాలయాల నిర్మాణానికి ఇప్పటికే నిధులు కూడా మంజూరు చేసిన నేపథ్యంలో 10-15 రోజుల్లోనే పనులు ప్రారంభించి ఏడాది చివరి నాటికల్లా ఈ భవనాల నిర్మాణం పూర్తి చేయాలని చెప్పారు. అలాగే శాసనసభ నియోజకవర్గ కేంద్రాల్లో శాసనసభ్యులకు ఇచ్చిన కార్యాలయ నిర్మాణం కూడా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. దీంతో పాటు స్టేషన్ గన్పూర్ పాలకుర్తి రహదారికి వెంటనే మరమ్మతులు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. పెర్కిట్ జగిత్యాల మధ్య ఉన్న రహదారిని 4 లేన్ల రహదారిగా విస్తరిస్తే నిజామాబాద్ నుంచి వరంగల్ కు పూర్తిగా 4 లేన్ల రహదారి వస్తుందని అందుబాటులోకి వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. బలరాం, ధన్యవాదాలు రఘువర్ధన్.